పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ 10 రోజులలో కర్కాటక రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ 10 రోజులలో గ్రహస్థితులను పరిశీలిస్తే వ్యక్తిత్వ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ధనం అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ, ధైర్యానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, గృహ సుఖానికి సంబంధించిన విషయాలలో కానీ, విద్య, ప్రేమ, ఉద్యోగం మరియు భాగస్వామ్య వ్యాపారాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ 10 రోజుల కాలంలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలుగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశిలోనే రవి, గురు, బుధ గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది ఈ ప్రస్తుత జరుగుతున్నటువంటి కాలంలో ఇది మీకు ఒక అత్యంత బలం. ఇది ఎందుకంటే 3 ప్రధాన గ్రహాలు, 3 బలమైనటువంటి గ్రహాలు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆ జ్ఞానం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, పెద్దల యొక్క సహకారం కూడా పెరుగుతుంది, మాట్లాడే విధానం చక్కగా మారుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. అయితే ఒకేసారి అనేక విషయాల గురించి ఆలోచించడం వల్ల మానసికంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మరాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చులు, ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. నిద్రలో కొద్దిగా అంతరాయం కలుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాలలో, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఏదో చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కొద్దిగా మానసికమైనటువంటి అస్థిరత కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు ఉన్నటువంటి వారికి, దూర ప్రాంతాలలో పనిచేసేటటువంటి వారికి ఇది మంచి కార్యాచరణను పెంచుతుంది. అయితే కొంచెం కోపాన్ని తగ్గించుకోవటం, ఆలోచించకుండా ఖర్చులు చేయటం అనేది రాశి వారికి మంచిది కాదు. ప్రధానంగా 2వ స్థానంలో 17వ తేదీ నుంచి సింహరాశిలోనే రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత మీరు మాట్లాడేటటువంటి మాటకు బాగా ప్రాధాన్యత పెరుగుతుంది. అదే స్థానంలో కేతువు యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న అపార్థాలు కలగవచ్చు. మాటల్లో గర్వం కనిపించకుండా చూసుకోవాలి. మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే కమ్యూనికేషన్ పరంగా చిన్న ప్రయాణాలు, కళలు, రచన, సోషల్ మీడియా, వ్యాపార ప్రపంచం మొదలైనటువంటి విషయాల్లో ఇది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. కానీ 8వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే రహస్య విషయాలు, అకస్మాత్తు మార్పులు, పన్నులు, బీమా, సంయుక్త ఆర్థిక వ్యవహారాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. తెలియనటువంటి విషయాలలో తొందరపాటు పెట్టుబడులు పనికిరావు. 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించే శని ప్రభావాన్ని కనుక మనం పరిశీలిస్తే ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక లేదా తండ్రి, గురువులకు సంబంధించినటువంటి విషయాలలో బాధ్యత పెరుగుతుంది. శ్రమతో సంపాదించినటువంటి విజయం మాత్రం నిలకడగా ఉంటుంది అని చెప్పాలి. ఈ 10 రోజులు కూడా అసలు కర్కాటక రాశి వారికి ప్రధాన సందేశం ఏమిటంటే, ముందుగా మీ మనస్సును స్థిరపరచుకోండి. ఆ తర్వాత డబ్బు, కుటుంబము, ఉద్యోగం విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. మరి డే వైజ్గా పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఆగస్టు 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మనస్సు, ఆరోగ్యము, వ్యక్తిత్వ నిర్ణయాలు ముఖ్యమవుతూ ఉంటాయి. మీరు మీ జీవితాన్ని చాలా లోతుగా ఆలోచించవచ్చు. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇక ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్నలు మనసులో రావచ్చు. రవి, గురు, బుధ గ్రహాలు కూడా మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత వ్యక్తిత్వం అనేటటువంటిది ప్రధానంగా బలపడుతుందని చెప్పాలి. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీ మాటను గమనించే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా కుటుంబ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది అని చెప్పాలి. అయితే భావోద్వేగాలు కూడా బలపడుతూ ఉంటాయి. చిన్న మాటను కూడా పెద్దగా తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది.
13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇప్పుడు మీ దృష్టి అంతా కూడా డబ్బు, కుటుంబం, మాట్లాడే మాటలు లేదా పొదుపు మొదలైన విషయాల మీదకి వెళ్తూ ఉంటుంది. ఆదాయం గురించి మంచి మంచి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. చాలా కాలంగా రావాల్సినటువంటి డబ్బు సమాచారం ఒకటి వస్తూ ఉంటుందని చెప్పాలి. కుటుంబ సభ్యుడితో ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ రవి కేతు ప్రభావం వల్ల మాటల్లో గర్వము లేదా మొండితనం పెరగవచ్చు. కుటుంబ పెద్దలతో అనవసరంగా వాదనకు దిక్కండి. ఖచ్చితంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విపరీతమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. కమ్యూనికేషన్, ప్రయాణాలు, తోబుట్టువులు, మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా విజయవంతంగా విజయం వైపుకు అడుగులు పడుతూ ఉంటుంది. ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రయాణాలు బాగా ఉంటాయి. మీరు స్వయంగా ఒకరిని సంప్రదించడం ద్వారా మీ పని ముందుకు కూడా కదులుతుంది. రచయితలు, ఉపాధ్యాయులు, మార్కెటింగ్, మీడియా, సోషల్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది. తోబుట్టువులతో సంబంధాలు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ చర్చకు రావచ్చు. ఖచ్చితంగా బుధవారం రోజున పెసర దానం ఇవ్వటం అనేది చాలా మంచిది. 17వ తేదీ సాయంత్రం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. ఇంటి మార్పులు కానీ, మరమ్మతులు కానీ, వాహన కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క బాధ్యత కూడా బాగా పెరుగుతుందని చెప్పాలి. ఇంట్లో అందరూ కూడా తమ అభిప్రాయాన్ని చెప్పే పరిస్థితి రావచ్చు. ఎవరి మాట చివరిది అనేటటువంటి విషయంలో పోటీ పడకుండా అందరూ కలిసి సమన్వయంతో కనుక వ్యవహరించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా శుక్రవారం రోజున ఉదయం ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకోవటం, ఇంట్లో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఇది మీకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. అన్ని రంగాలలో కూడా ప్రేమ, సంతానము, విద్య, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, పెట్టుబడులు, ఈ విషయాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్పాలి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఒక ముఖ్యమైన సంభాషణ జరగవచ్చు. చాలా కాలంగా దాచుకున్న భావాన్ని బయటపెట్టే పరిస్థితి కూడా రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సంతానపరమైనటువంటి విషయాల్లో ఒక మంచి నిర్ణయం మీకు వస్తుందని చెప్పాలి. కళలు, సినిమా, సంగీతం, రచన, కంటెంట్ క్రియేషన్ వంటి రంగాల్లో ఉన్న వారికి తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా గొప్పగా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా తొందరపడకండి. భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఖచ్చితంగా శివపార్వతులను ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా వీలైతే మీరు విద్యార్థులకు పుస్తక దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించలేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.